కనుక మనం చూసాము. సాటర్డే రీక్యాప్లో ఒక బాధపడాల్సిన సంఘటన జరిగింది. సో ఎవరెవరికంటే మనం కొత్తగా సెకండ్ వీక్ క్యాప్టెన్ అయిన కనుక డీమాన్ పవన్కి, దాని తర్వాత సంజన గారికి ఇక్కడ ఏంటంటే ప్రియా కూర్చొని ఉంటుంది. దాని తర్వాత రితు చౌదరి వాళ్ళందరూ వచ్చి డీమాన్ పవన్కి కంప్లైంట్ చేస్తారనమాట. ఎవరు నా మాట వినట్లేదని చెప్పి డీమాన్ పవన్ వెళ్ళి ప్రియాకి చెప్పిన ప్రియా ఏమంటుందంటే, సో ఎవరు అక్కడ కరెక్ట్గా ప్రాసెస్ లేదు, చేయడానికి ఎవరు లేరు, రాము ఆల్రెడీ ఓనర్లోకి వచ్చాడు కదా, సో ఎవరిని ఏంటనేది రేపు డిసైడ్ చేద్దామని అంటుంది. బట్ ఏమంటాడంటే అక్కడ రాము, సో ఇది నీకే ఎలిమినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ దాని తర్వాత నామినేషన్ పాయింట్ ఆఫ్ నీకు నెగిటివ్ అవుతుంది, చూసుకో, ఆలోచించుకో, అందుకని నేను చెప్తానని చెప్పి మన డీమాన్ పవన్ అయితే కనుక ప్రియాతో అంటాడు. అక్కడ టాపిక్ అయిన తర్వాత డీమాన్ పవన్ లేచి వెళ్ళిపోయి సంజనా గారితో ఎంత రూడ్గా బిహేవ్ చేస్తాడంటే, సో ఆవిడ నిజంగా ఒక తమ్ముడిలా చూసింది. తను ఏమంటాడంటే, సీరియస్గా మీరేం చెప్పారు, మీరేంటి ఆర్డర్ చేస్తున్నారా, ఆర్డర్ పాస్ చేస్తున్నారా అన్నట్టుగా ఎంత సీరియస్గా మాడతాం. నిజంగా నాకు ఎంత హట్టింగ్ అండి. సంజనా గారు పాపం ఎంత మంచిగా ట్రీట్ చేశారు డీమాన్ పవన్ని. చూడండి ఇలా ఉంటాయి, ఇలాంటివి ఇంకా చాలా జరుగుతున్నాయి అనమాట ఈ హౌస్లో అయితే కనుక. ఇంకా ముందు ఈ 1-2-3 వీక్స్ ఎలా ఉండబోతున్నాయి ఇక్కడి నుంచి నచ్చుందో. ఆల్రెడీ 2 వీక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా సాటర్డే ఏం జరిగింది నాకు సార్ ఎంత డీటెయిల్గా చెప్పారు. ఎలిమినేషన్లో ఉంది ఎవరు ఎవిక్టెడ్ అవుతున్నారు, నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేషన్ అవుతున్నారని, దాని తర్వాత సెలబ్రిటీస్ నుంచి ఒకళ్ళు ఎలిమినేట్ అవుతున్నారు, దాని తర్వాత కామనర్స్ నుంచి ఒకళ్ళు ఎలిమినేట్ అవుతున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా జరిగిపోతుంది. సో వాళ్ళ నేమ్స్ కూడా ట్రై చేద్దాము. వాళ్ళ నేమ్స్ అయితే ఇప్పుడు మ్యాక్సిమం కొంచెం చెప్పకూడదు, అది ఒక సస్పెన్స్ కాబట్టి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్స్ ఏమైనా వస్తే కనుక చెప్తాను. దానికన్నా ముందు సెకండ్ వీక్లో విన్ అయిన డీమాన్ పవన్ని ఎందుకు క్యాప్టెన్సీ నుంచి తప్పించారు, మళ్ళీ బిగ్ బాస్ కొత్తగా క్యాప్టెన్సీ గేమ్ అనేది ఎందుకు కండక్ట్ చేశారనేది చెప్దాము. సో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి. మనకి చాలా సపోర్ట్గా ఉంటుంది. నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను. దయచేసి చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, రిక్వెస్ట్. మన ఛానల్ ఏంటంటే సబ్స్క్రైబ్స్ చాలా తక్కువ మంది ఉన్నారు, మనం కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి మీ సపోర్ట్ ఉంటేనే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. ఓకేనా? సో కమింగ్ టు టాపిక్లో అయితే వెళ్ళిపోదాము. సో రీక్యాప్ అయితే కనుక అలా జరిగింది. అలా జరిగిన తర్వాత కంటిన్యూషన్ ఏం జరిగిందంటే, సో సంజన మీద డీమాన్ పవర్ బిహేవియర్ అసలు బాగాలేదని చెప్పాను కదా. దాని తర్వాత క్యాప్టెన్ వచ్చాక యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. ఆ డీమాన్ పవర్కి నిజంగా అంత యాటిట్యూడ్ ఎందుకు, ఎవరి మీద చూపిస్తాడండి కోపం? అందరినీ ఒక రూల్ చేసే ఒక రాజుకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే అందరినీ మంచి చెడు తెలుసుకోవాలి, హెల్ప్ చేయాలి. నువ్వు ఇక్కడ ఏంటంటే ఆర్డర్ పాస్ చేయకూడదు. నువ్వు ఆవిడ కెప్టెన్గా చేస్తుంది కాబట్టి ఆవిడకి ఎక్స్పీరియన్స్ ఉంటుందా, నీకు ఎక్స్పీరియన్స్ ఉంటుందా, చిన్న పెద్ద మంచి చెడు ఆలోచించి మాట్లాడని చెప్పి నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. దాని తర్వాత సాటర్డే నాకు సార్ ఏం చెప్తారంటే డీటెయిల్గా సుమన్ అన్న గురించి ముందు మాట్లాడుకుందాము. సుమన్ అన్న అయితే కనుక ఏదైతే టాస్క్లు ఆయన ఆడారో, ఏది మన బిగ్ బాస్ సెకండ్ వీక్ కెప్టెన్ టాస్క్లో ఆయన బ్రహ్మాండంగా ఆడారు. ఈ 10 చక్రాల టాస్క్లు ఏదైతే ఉందో ఆయన ఒక్కళ్ళే ముగ్గురిని గడగడలాడిచ్చారంట. ఇలా తిరుగుతాడు అసలు సూపర్ అనమాట. దాంట్లో అయితే కనుక ప్రియాగా చాలా చీట్ చేసింది. ఆవిడ గురించి కూడా సంచాలకంగా చేస్తూ ఈ టాపిక్లో చెప్దాము కంటిన్యూగా దీనికైతే కనుక. సో సుమన్ అన్న సూపర్ అని చెప్పి అప్రిషియేట్ చేస్తారు. దాని తర్వాత జరిగిన టాస్క్లో కూడా బాస్కెట్తో కాలు పెట్టి కొడతారనమాట. అది చాలా కామెడీగా అయింది. సో నిజంగా చెప్పుకోవాలంటే బర్నీ అన్న మాటే అక్కడ ఫన్నీగా క్రియేట్ అయిపోయింది అనమాట. సంజనాని కూడా కొట్టేస్తారనమాట. ఒక సిచ్యువేషన్ అయితే కనుక ఫుల్గా ఏం చెప్పి కొట్టేస్తూ ఉంటాడు అన్నమాట చేతులు వేసుకొని. అక్కడ సుమన్ అన్న గ్రేట్. నాకు సార్ అయితే కనుక అప్రిషియేట్ చేస్తాను. నిజంగా సుమన్ అన్న అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. తన గేమ్ ఎక్కడ తగ్గకుండా సూపర్గా ఎక్సలెంట్గా ఇచ్చి పడేస్తాను అనమాట. దాని తర్వాత సంజన గారు కూడా ఏంటంటే అక్కడక్కడ వాళ్ళకు గొడవ పెట్టాలి, వీళ్ళకి గొడవ పెట్టాలి, ఎప్పుడు ఎవరెవరు గొడవ పెట్టాలని చెప్పి చూస్తూ ఉంటుంది. రాత్రి థమ్సప్ కూడా దొంగలించి తాగిచ్చేసాను దొంగతనంగా. సో అది ఆల్రెడీ మనం సాటర్డే రీక్యాప్లో చూసాము. సంజన గారి ఆట తిరిగైతే బాగానే ఉంది. సో ఆవిడ ఏంటంటే ఎక్కడ సీరియస్ అవ్వదు, అంత పేషెన్స్గా మాట్లాడుతుంది. ఆవిడ కోపాన్ని నేను ఎక్కడ చూశానంటే కనుక ఆ రోజు గేమ్లో రితు చౌదరి మీద అరుస్తుంది అనమాట. డాల్స్ లాక్కోమని చెప్పి అప్పుడే నేను ఆవిడ కోపాన్ని చూశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూడడం కూడా అప్పుడే ఆవిడ కోపాన్ని అయితే కనుక. దాని తర్వాత ఇమాన్యుయల్ బ్రదర్ అసలు అన్నయ్య అంత మంచిగా ఆడుతున్నారండి. మన సపోర్ట్ అసలు ఖచ్చితంగా అందరు చూసేవాళ్ళంతా ఇమాన్యుయల్ బ్రదర్కే ఓటేయండి, నా మాట విని ఓటేయండి. అన్నని అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే ప్రతి టాస్క్లో అన్న పెట్టాల్సిన ఎఫర్ట్ పెడుతున్నాడు, కానీ ఓడిపోతున్నాడండి.
ఎందుకు ఓడిపోతున్నాడో అర్థం కావాలంటే అన్న ఏంటంటే అందరి పర్స్పెక్టివ్లో ఆలోచించి ఎవరు హట్ అవ్వకూడదు, ఒకరిని హట్ చేసి నేను అసలు గెలవకూడదు అన్న కాన్సెప్ట్ అనమాట అన్నది. కెప్టెన్సీ టాస్క్లో అన్న ఎంత ఫైట్ చేస్తాడు ఇమాన్యుల్ అన్న, అసలు నాకు తెలిసి అంత ఫిజికల్గా తన స్ట్రెంత్ ఎక్కువ లేకపోయినా డీమాన్గా పర్ఫెక్ట్గా ఉన్న ఫిట్నెస్ ఉన్న వ్యక్తి మీద కూడా అంత ఫైట్ చేస్తాడండి, అంత ఫైట్ చేసి కూడా గెలుస్తాడు. అండ్ ఏంటంటే అది కాలచక్ర టాస్క్లో ఆడేటప్పుడు కూడా కింద బర్నీ గారు గట్టిగా పట్టేసుకుంటారు, ఆయన ఎంత ట్రై చేస్తారు పైకి వచ్చి లెగిసి మన టీంని గెలిపించుకోవాలని చెప్పి ఆడడానికి. హ్యాట్స్ ఆఫ్ ఇమాన్యుల్ అన్న, అందరు నీ వైపే ఉన్నారు. ఖచ్చితంగా నా అభిప్రాయం ఏంటంటే నువ్వు మొదటి నుంచి కష్టపడుతున్నావు కాబట్టి కష్టపడినోడికే ప్రతిఫలం దక్కాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. నా అభిప్రాయం ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈసారి బిగ్ బాస్ తెలుగు 9 మీరు విన్నర్ అవుతారని చెప్పి నా అభిప్రాయం, ప్రేక్షకుల కూడా అభిప్రాయం, చూసే వాళ్ళకి వ్యూవర్స్ కూడా అభిప్రాయం నా తరపు నుంచి అయితే కనుక. సో మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇమాన్యుల్ అన్న. అండ్ నాకు సార్ కూడా అప్రిషియేట్ చేస్తారు, ఇమాన్యుల్ సూపర్ ఆడతాం ఇమాన్యుల్, అన్ని బాండింగ్ చోట బాండింగ్ చూపిస్తున్నాం, గేమ్ చోట గేము, కామెడీ చోట కామెడీ, కామెడీ చేస్తున్నాం, కామెడీ వేసిన కూడా తీసుకుంటున్నాం, చాలా గ్రేట్, అది అందరికీ ఉండదు అన్న అభిప్రాయం. అండ్ బిగ్ బాస్ ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు క్యాప్టెన్సీ టాస్క్ని బ్యాడ్జ్ని తీపిచ్చేస్తారు, మన హరీష్ గారే తీసేస్తారు. సో ఈరోజు ఏంటంటే ఇప్పుడు ఇంకా షో పడలేదనమాట, ఈ షోలో అయితే కనుక ఈరోజు సండే మళ్ళీ నలుగురికి, ఎవరికి బర్నీ గారికి, ఇమాన్యుల్ బ్రదర్కి, డిమాన్ పవన్కి, మనీష్ గారికి టాస్క్ పెడతారనమాట. ఈ టాస్క్ ఏంటంటే టైర్స్ ఉంటాయి, ఈ టైర్స్ని ఒక బాక్స్లోకి తీసుకెళ్ళి పెట్టాలి, ఎవరైతే పెడతారో వాళ్ళకే కెప్టెన్సీ నిజంగా ఇస్తారు. మళ్ళీ ఖచ్చితంగా ఈ టాస్క్లో అయితే కనుక డిమాన్ పవన్ అయితే కనుక విన్ అవుతాడు. అసలు డిమాన్ పవన్ని క్యాన్సిల్ చేయడం ఎందుకు, మళ్ళీ ఇలా పెట్టి షో మళ్ళీ చూపించడం ఎందుకు అని చెప్పి ఇక్కడ ఏంటంటే అంతా బిగ్ బాస్ టీమ్, అంతా బిగ్ బాస్ మహిమ, బిగ్ బాస్ స్ట్రాటజీ, బిగ్ బాసే దేవుడు, ఆయన ఎలా చెప్తే అలా నడుచుకోవడమే, అంతా ఒక కలలా ఉంది బిగ్ బాస్. జనాలకి అంతా ఆశ్చర్యపోతున్నారు ఇదంతా చూసి, వాట్ ఏ స్ట్రాటజీస్ బిగ్ బాస్. మీ యొక్క పాయింట్కి నా సలాం. బర్నీ అన్న గురించి చెప్పుకోవాలి. ముందు పాయింట్ ఏంటంటే నెగిటివ్స్ కూడా ఉన్నాయి ఇందులో. నెగిటివ్స్ ఏంటంటే మన గేమ్ ఆడినప్పుడు ప్రియా స్టాప్ అంటారు కదా, ఆ స్టాప్ అని అన్నప్పుడు పాపం మన బర్నీ గారు అసలు ఏం మాట్లాడక సైలెంట్గా ఉండిపోయారు. నాకు సార్ అడుగుతారు, ఎందుకంటే మీరు సైలెంట్గా ఉండిపోయారు, మీ తరపు నుంచి మీరే స్టాండ్ తీసుకోవాలి, మీ తరపు నుంచి మీరు స్టాండ్ తీసుకుంటేనే నేను ఇలా సాటర్డే సండే జరిగేటప్పుడు వీకెండ్లో నేను అడగలను, మీ తరపు నుంచి మీరే స్టాండ్ తీసుకోకపోతే నేనేం అడుగుతానని చెప్పి నాకు సార్ అయితే గట్టిగా అడుగుతారు. మీ తరపు నుంచి ముందు మీరే స్టాండ్ తీసుకుని తర్వాత నేనేమన్నా ఉంటే హైలైట్ చేసి మాట్లాడతానని చెప్పి నాకు సార్ అయితే కనుక బర్నీ గారికి సపోర్ట్ ఇస్తారు, ఓకే సార్ అని చెప్తారు. బర్నీ గారు అంతా మరీ సైలెంట్గా ఉండకూడదండి, కొంచెం ఉండాలి, దమ్మేది ఆయన ఆడాలి. బర్నీ గారు మీరు ఎంకరేజ్ ఉంటుంది మీకు. పాపం ఆయన నిజంగా కావాలని చెప్పి ఆ రోజు ఇమాన్యుల్ బ్రదర్ని పాపం పట్టేసుకున్నారు, ఎందుకంటే ఆయన వేరే మార్గం లేదు కాదు, ఈ టీం నుంచి ఆ టీంకి వెళ్ళడమే ఆ రోజు మిస్టేక్ అనమాట. నాకైతే కనుక మనం ఇప్పుడు సంతోషకరమైన మాటలు మాట్లాడుకుంటాం. ఇప్పుడు మన వీడియోలో అయితే కనుక ప్రియా, రితు, తనుజ, ప్రియా, రితు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రియా తీరు అసలు ఈ వీక్ అయితే కనుక వరస్టస్య అనాలని చెప్ప సింపుల్గా అంటే కనుక డిమాన్ పవన్ని గెలిపించుకోవాలి, డిమాన్ పవన్ జపం చేస్తుంది, డిమాన్ పవనే కెప్టెన్ అవ్వాలి, డిమాన్ పవన్ నాకు చాక్లెట్స్ ఇస్తాడు, డిమాన్ పవన్ నాకు మాటలు చెప్తాడు, డిమాన్ పవన్ నాకు ఏమైనా చేస్తాడు, తగిడితా 1 2 3 అదే జరుగుతుంది అనమాట నాకైతే కనుక. సో ఈ వీక్ ఎలా అసలు మనం చూడలేకపోయాం. ఈ వీక్ ఖచ్చితంగా బిగ్ బాస్ అయితే కనుక వరం ఇస్తే ఎవరికి, డిమాన్ పవన్ నీకు వరం ఇస్తున్నాను, నువ్వు ఒక కోరిక నాయన అనగానే బిగ్ బాస్ నేను ఈ వీక్ రితు చౌదరిని సేవ్ చేస్తున్నాను బిగ్ బాస్ నామినేషన్ నుంచి అని చెప్పి ఠక్ అని చెప్పేస్తాడు అనమాట మనోడు. ఇంకేముంది, అందరూ అయిపోద్ది ఇక్కడ అయిపోయింది. ప్రియా గురించి చెప్పుకోవాలంటే వరస్ట్ అని ఒక మాట చెప్తే చాలు, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుంది వ్యూవర్స్. ఎందుకంటే కనుక అసలు మన డిమాండ్ పవన్ దగ్గరుండి గెలిపించింది, పాయింట్ నెంబర్ 1. దాని తర్వాత ఇంకా టెనెంట్స్ నుంచి ఎవరైతే 6 మెంబర్స్ ఉన్నారో వాళ్ళలో ఒకళ్ళు ఓనర్గా కన్వర్ట్ అయ్యే అసలు బంచిక్ బమ్ అన్నా ప్లీజ్ అన్నా ఇప్పుడు కూర్చోవచ్చాడానికి ఇమాన్యుల్. ఇప్పుడేమో నీ పరంగా ఇమాన్యుల్ ఇప్పుడు నీకు హెల్ప్ చేయాలి, మొన్నేమో నువ్వు అతని కావాలని దగ్గరుండి ఓడిచ్చావు. ఏంటమ్మా నువ్వు, అన్నీ ఫేకే, ఆ ఏడవడం ఫేకే, ఆ లవ్ కూడా ఫేకే. ఏదో ఒక రోజు డిమాండ్ పవన్కి తెలిసిద్ది. ఈ వీడియోలో నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి, డిమాండ్ పవన్ ఖచ్చితంగా తెలిసిద్ది రితు చౌదరి యొక్క
ఫేక్ యాటిట్యూడ్, ఫేక్ బిహేవియర్, ఫేక్ క్యారెక్టర్. ఆ రోజు డిమాండ్ పవన్ చాలా అంటే చాలా బాధపడుతుంది. నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను, అర్థం చేసుకుని మంచిగా తను ఆడితే బాగుంటుంది డిమాండ్ పవన్ అని చెప్పి నా ఆలోచన. మీ ఆలోచన కూడా ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. దాని తర్వాత తనుజ గేమ్ సూపర్ అబ్బా. అసలు నాకు సార్ నిజంగా క్లాప్స్ కొట్టిస్తారు, నిజంగా క్లాప్స్ కొట్టాలి. షీ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ కింగ్ ఆఫ్ ది జంగల్, వన్ ఆఫ్ ద. ఆవిడే కాబోయే మహారాణి, రాజ్యానికి రాజమాత సంజనగా కాదు, తనుజ. హార్ట్ఫుల్గా చెప్తున్నాను, ఎంత క్యూట్ అండి ఆవిడ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్కి వ్యూవర్స్ పడిపోతున్నారు అనమాట. నేను అనుకోవడం నాకు సార్ కూడా కొంచెం ఫీల్ అవుతున్నారు. సో తనుజ గారు సూపర్ అండి. ఆవిడ గేమ్ ఆడితే 10 స్టార్స్లో అసలు ఎరక్కొట్టేస్తుంది అనమాట. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే రాము చీట్ చేశాడని నాకు అనిపిస్తుంది నా ఆటలు. ఎందుకంటే కనుక రితు చౌదరి యొక్క మాటలు విని ఎంత చీట్ చేశాడని చెప్పి నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను. మీరు ఎంతమంది అనుకుంటున్నారు అలా? ఇమాన్యుల్ బ్రదరు, సుమన్ శెట్టి, తనుజ గారు, దాని తర్వాత మన సంజన గారు ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తుంటే ఒక్క రాముకి మాత్రం రితు చౌదరి సపోర్ట్ చేస్తుందండి. ఇలా ఏంటండి అసలు ఆ గేమేనా? తనుజ నిజంగా హార్ట్ఫుల్గా తను బాధపడద్ది. ఇమాన్యుల్ కొన్ని ఓట్స్ చెప్తాడు, థ్యాంక్ యూ సో మచ్. నేను గ్రూప్గా ఆడికి గేమ్ గెలిచానా? గ్రూప్గా ఆడుంటే కనుక అందరిని చిత్తు చేస్తామని చెప్పి మాస్ వార్నింగ్ ఇస్తాడు ఆ రోజు అందరికైతే కనుక. హౌస్లో అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడుచుకుంటారు. నేను అనుకోవడం రేపటి నుంచి ఇమాన్యుల్ బ్రదర్ దగ్గర. రాము సూపర్. కానీ ఏంటంటే రాము ఇలా సైలెంట్గా ఉండి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు కదా, నువ్వు ఎక్స్ప్రెషన్స్తోనే గెలిచావయ్యా. నువ్వు ఇలా ఇచ్చిన ఎక్స్ప్రెషన్సే నిన్ను గెలిపించినాయి. సింపుల్గా చెప్పాలంటే సైలెంట్గా ఉండిపోతాడు బాబు. ప్రియా శ్రీజాకి ఫుల్ క్లాసు. అసలు మనకి ఇప్పుడు సాంగ్ వేసుకోవాలని ఉంది, మామూలుగా సన్నాయి మేళమే. వీళ్ళకి సన్నాయి మేళం ఇచ్చేసారు నాకు సార్. ప్రియా మాట్లాడుతుంటే పక్కన నుంచి శ్రీజ అంటది అనమాట. నాకు సార్ అదే అంటారు, నువ్వు ఎందుకమ్మా తుత్తు అంటా ఉంటావు. నాకు సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్తారు ప్రియా గురించి. ఆ రోజు కాలచక్రం టాస్క్లో ఏమో ఇమాన్యుల్ని భరణి గారు కింద పట్టేసుకున్నారు, దాని గురించి మాట్లాడవు. అదే క్యాప్టెన్సీ టాస్క్లో జరిగిన దానికి, క్యాప్టెన్సీ టాస్క్లో ఏం జరుగుతుందంటే ఇక్కడ రితు చౌదరి సంచాలకు, అక్కడేమో తన సంచాలకు. కొన్ని పాయింట్స్ డిఫరెన్షియేట్ చేస్తే ఏంటంటే ఇక్కడ కొంచెం ప్రియా యొక్క మిస్టేక్ ఉన్నట్టుగా టాలరేట్ అవుతుంది అనమాట. ఎందుకంటే తను టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ అని అనకుండా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని ఉంటుంది. అసలు అలా నిజంగా తప్పు. నువ్వు అంత పార్షియాలిటీగా ఎలా చూస్తావు? వీళ్ళకి ఒక మాట చెప్పడం నిజంగా నేను అనకూడదు. ఇలా క్షమించండి ఎవరైనా తప్పుగా అనుకుంటే కనుక. నేను అనుకోవడం కాదు, నిజంగా ప్రేక్షకులు అందరూ అనుకున్నా ఏంటంటే వీళ్ళకంటే ప్రియాకి శ్రీజాకి ఉన్నంత డాష్లో మీరు ఏమైనా రాసుకోండి, వాళ్ళకు ఉన్నంత డాష్ ఇంకా ఎవరికి లేదు హౌస్లో. ఎందుకు? నాకు సార్ కూడా మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నారు అసలు? నీ ఆన్సర్ ఏంటి? నువ్వు ఇచ్చే విధానం ఏంటి? అటు పక్క భరణి గారు మాట్లాడుతుంటే సుమన్ శెట్టి గారు మాట్లాడుతుంటే ఎంత రెస్పెక్ట్గా మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీ పర్సన్స్ కూడా, నువ్వు అసలు ఇండస్ట్రీ పర్సన్ కూడా కాదు, మంచి డిగ్నిటీలో ఉన్న పర్సన్వి, ఎలా మాట్లాడాలి? మాట తీరు అదేనా? రేపు మనల్ని అనరు, మన వెనక ఉన్న మన పెద్దవాళ్ళని అంటారు. గుర్తుపెట్టుకోవాలి ఏమన్నా మాట్లాడుకునేటప్పుడు, అరే పలానా అని. శ్రీజ, ప్రియా ఇద్దరు ఈ వీక్ వాళ్ళకి పడిన డోస్కి మండే నుంచి మంచిగా నడుచుకుంటారా లేదా అనేది మనం మండే నుంచి స్టార్టింగ్ చేసే వీడియోలో వీళ్ళు మారారా, వీళ్ళ బిహేవియర్ మారిందా లేదా, యాటిట్యూడ్ మారిందా లేదా అనేది కూడా చెప్తాము. దాని తర్వాత మనీష్ ఫ్లాపో మనీష్ అన్న అంటే ఇక్కడ మర్యాద మనీష్ గారి గురించి. మర్యాద అనేది తెలుగు, మనీష్ అనేది తెలుగే. మనోడు ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడతాడో నాకు తెలియదు. Manish, why should you talk in English continuously, repeatedly, obviously, unfortunately? మనకు కూడా ఇంగ్లీష్ కొంచెం వచ్చి బాగానే. హరీష్ అన్న, ఇక్కడ మనీష్ గారే ఈ వీక్ ఎవిక్టెడ్ అయిపోతారు. సో ఇది నేను వీడియోలో ఇంకా చెప్పడం ఎందుకు, దాని గురించి పాయింట్గా హైలైట్ చేసి ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమేక. హరీష్ గారు సూపర్. హరీష్ అన్న కొంచెం మాస్క్ తీసి పక్కన పెట్టారు. ఆయన మర్యాద మనీష్ దగ్గర నుంచి కొంచెం దూరం వచ్చేసిన తర్వాత ఆయన బిహేవియర్, యాటిట్యూడ్ సింప్లిసిటీగా బాగానే ఉంది. ఆ రోజు నిజంగా ఆయన సైలెంట్గా ఉంటున్నారు లాస్ట్ సండే నుంచి. దాని తర్వాత నుంచి పాపం తనుజ గారు వెళ్ళి మాట్లాడిన పాయింట్ నిజంగా అందరినీ హార్ట్ టచింగ్ అయిపోయింది అనమాట. అంత బాధపడుతున్న మనిషి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, నిజంగా ఎంత గట్స్ ఉండాలి. తను మాట్లాడింది హౌస్లో అంతమంది ఉండగా తను వెళ్ళి మాట్లాడిందంటే ఆవిడ మనస్తత్వం అర్థం చేసుకోండి. షీఈ్ వెరీ
ఎక్సలెంట్ పర్సన్ అనమాట. ఈరోజు ప్రోమో చూశాను మార్నింగ్ అయితే కనుక, ఒక ప్రోమోలో అసలు అదిరిపోయిందనమాట కామెడీ సీన్ అనేది. ఒక పాట పాడాలి, దాని తర్వాత ఆ పాట కంటిన్యూషన్గా వాళ్ళు కనిపెడితే వాళ్ళకే పాయింట్స్, అలా 2-3 సాంగ్స్ దానికి బెల్లి కొట్టడానికి ఒక హ్యామర్ ఇస్తారనమాట నాగ్ సార్. ఆల్రెడీ ఇమాన్యుయల్ బ్రదర్ చాలా ఫన్నీగా దాంట్లో ట్రీట్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఇంకోటి సీరియస్గా మాట్లాడుకున్న విషయం, మళ్ళీ అగైన్ మనకి రాత్రి డీమాన్ పవన్ బ్యాడ్జ్ని క్యాన్సిల్ చేశారు కదా, ఆ బ్యాడ్జ్ కంటిన్యూ అవ్వడానికి ఒక టాస్క్ అనేది పెడతారు, టైర్ టాస్క్. ఫూల్లో మరి మనీష్ గారు దిగుతారు, ఎందుకు దిగారో నాకు అర్థం కాదు, నలుగురు కలిసి ఆడాలి కదా. సో ఏమన్నా అక్కడ ట్విస్ట్ ఏమన్నా జరగబోతుందా, కెప్టెన్సీ మళ్ళీ ఎవరన్నా మారబోతున్నారా, లేకపోతే కనుక సేమ్ డిమాండ్ పవన్కి ఇస్తారా అని చెప్పి నాకైతే కనుక డౌట్ నిజంగా క్రియేట్ అయిపోయింది. ఫుల్ ఎపిసోడ్ చూసి రేపు వీడియోలో నేను దాని గురించి చెప్తాను. మరలా అగైన్ బాక్స్లో టైర్ అని చెప్పాను కదా, ఇప్పుడు ఫన్నీగా కొన్ని సీన్స్ జరుగుతాయి అక్కడ నేను చెప్పాను. ఇంకా ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, బిగ్ బాస్ బేసిక్స్ 2 వీక్స్ అనేది అయిపోయింది. 3rd వీక్లోకి ఎంటర్ అయిపోతున్నాం. 3rd వీక్ ఎలా ఉండబోతుంది అనేది సుర్రు అయిపోద్ది. సైకిల్ ఛాన్స్ గుద్దితే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. నాగ్ సార్ ఇక్కడ మాస్ మాస్. 2nd వీక్ అయిపోయింది ఇక్కడతో. ఇప్పుడు 3rd వీక్స్లోకి వెళ్ళిపోతున్నాం. 3rd వీక్లో ఎవరెవరు వీక్గా ఉన్నారు, ఎవరెవరు స్ట్రాంగ్గా ఉన్నారు, దాని తర్వాత కామనర్స్లో నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు, సెలబ్రిటీస్లో నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనేది ఇక్కడ చెప్తాను చూడండి. సో నెక్స్ట్ ఎలిమినేషన్లో డబుల్ ఎలిమినేషన్ 100% జరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకటి కామనర్స్, ఒకటి సెలబ్రిటీస్. వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఖచ్చితంగా ఉండబోతుంది. 4th వీక్లో అనేది వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది అదిరిపోద్ది. నేను అనుకోవడం వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరు వస్తారో అఫీషియల్గా అనౌన్స్ వచ్చిన తర్వాత మనం చెప్దాము. మేబీ నెక్స్ట్ వీక్లో సెలబ్రిటీస్లో నుంచి ఫ్లోరా గారు కానీ సంజన గారు కానీ ఇద్దరిలో ఒకళ్ళు ఖచ్చితంగా ఎవిక్టెడ్ అయిపోవచ్చు అని చెప్పి నా యొక్క అనాలిసిస్. దాని తర్వాత కాంబినేషన్లో నుంచి పవన్ కానీ ప్రియా కానీ, పవన్ కళ్యాణ్ కానీ ప్రియా కానీ. ఎందుకంటే యాక్చువల్లీ రితు చౌదరి వెళ్ళిపోవాలి. నేను అనుకోవడం రితు చౌదరి ఇక్కడ సేవ్ అవుతుంది. నేను చెప్పాను కదా ఆల్రెడీ, డీమాన్ పవన్ సేవ్ కర్తా, సేవ్ చేస్తాడు డీమాన్ పవన్. హీఈస్ ద వన్ అండ్ ఫుల్ కింగ్, లలా సేవింగ్ పర్సన్. రితు చౌదరి ఆల్రెడీ మైండ్ గేమ్ ఆడింది అక్కడ, సేవ్ అవ్వాలని ఖచ్చితంగా వన్ మంత్ అయినా గేమ్ ఆడాలి అని చెప్పి ఆవిడ ఫిక్స్ అయిపోయింది అనమాట. ఇంకా వచ్చే వాళ్ళతో ఎంతమందితో ఏమైనా అడుగుతుందో మనకు తెలియదు, అది చూద్దాం. సో ఇక్కడతో ఈ వీడియో అయితే ముగిస్తున్నాను. మన ఛానల్ దయచేసి కొత్తగా చూస్తున్నా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, ఉంటాను.